పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు నేటి ధ్యానాంశముగా మనకు ఏర్పాటు చేయబడినటువంటి భాగమును కొద్దిసేపు మనము ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16 నుంచి 19 వచనాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. 16వ వచనం: ప్రభువు అసహించుకొను కార్యములు 7 కలవు, 7 అతడు ఏవగించుకొనను. గర్వపు చూపు, అబద్ధములాడు నాలుక, నిర్దోషులను చంపు చేతులు, కుట్రలు పన్ను హృదయము, చెడును చేయుటకు పరిగిడు పాదములు, సాక్ష్యమును మాటిమాటికి బొంకులాడుట, ప్రజలలో జగడములను పెంచుట. 7 రకాలు ఉన్నటువంటి కార్యాలను దేవుడు అసహించుకుంటూ ఉన్నాడు, యావగించుకుంటూ ఉన్నాడు అని లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. అయితే ఈ 7 మనకున్నటువంటి కొన్ని లక్షణాలు కూడా మనకున్నాయి. వీటిలో కొన్ని మనకి మన హృదయంలో చోటు చేసుకుని ఉన్నాయి. గతంలో మనము మొదటిదైనటువంటి ఆ గర్వమును గురించి ధ్యానించుకున్నాం. మరి రెండవదిగా చూసినట్లయితే అబద్ధములాడే నాలుక. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, అబద్ధములాడేటువంటి నాలుక అంటే ప్రభువుకి చాలా అసహ్యం అని లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. సాధారణంగా మనం చూసినట్లయితే నాలుక, ఈ నాలుక గురించి మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఎందుకనంటే మత్తయి శుభవార్తలో చక్కని మాటలు మనకు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. మత్తయి శుభవార్త 12వ అధ్యాయంలో మనం చూస్తే 12వ అధ్యాయము 36వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. తీర్పు దినమున ప్రతి ఒక్కడు తాను పలికిన ప్రతి వ్యర్థమైన మాటకు సమాధానమియ్యవలసి ఉన్నదని నేను మీతో చెప్పుచున్నాను. నీ మాటలను బట్టి నీవు దోషివో నిర్దోషివో కాగలవు. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, తీర్పు దినము, దేవుని యొక్క తీర్పు, ఆ సమయం వచ్చినప్పుడు మనము జీవించినటువంటి కాలములో మనము మన నోటి ద్వారా, మన నాలుకను బట్టి ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడామో ఆ మాటలకు, వ్యర్థమైనటువంటి మాటలకు నువ్వు సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. అందుకని రాకడ సమయంలో మనకి ప్రతి విశ్వాసికి కూడా ఏం జరుగుద్దంట, ఒక త్రాసులో తూయబడతాం. అత్యంత విలువైనటువంటి, బరువైనటువంటి వస్తువు ఏదంటే మానవుని యొక్క ప్రవర్తన. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, కొంతమంది పైకి భక్తిపరులలాగా కనిపిస్తారు, కానీ వాని నోటితో ఇతరులను ఇబ్బంది పెడుతూ ఉంటారు. తన నాలుకతో ఇతరులను ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఎందుకనంటే ఈ నాలుకతో మాట్లాడేటువంటి ఈ మాటలు అబద్ధమైనటువంటి మాటలు, లేదా కళ్ళలాడేటువంటి నాలుక, ఈ కళ్ళలాడేటువంటి నాలుక, అబద్ధాలు చెప్పేటువంటి నాలుక. మనము దేవాలయంలోకి వెళ్ళినప్పుడు తెల్లని వస్త్రాలు వేసుకుని, జపమాల ధరించుకుని, మోకరించి, ముసుగు వేసుకుని, ప్రార్థన చేస్తూ అన్ని రకాలుగా మనం చేస్తాం. కానీ బయటకు వచ్చిన తర్వాత ముసుగు తీసి పక్కన పెడతాం. జపమాలను ధరించినటువంటి స్థితిని మరిచిపోతాం. తెల్లని వస్త్రాన్ని తీసి పక్కన పెడతాం. నాలుక యొక్క పవర్ ఏంటో మనం అప్పుడు చూపిస్తూ ఉంటాం. కొంతమంది ఆ నాలుకని యొక్క పొగరును నాలుక యొక్క స్థితిని తన యొక్క మాటల్లో మనము కనిపెట్టవచ్చు.
ఈ నోటితో మాట్లాడేటువంటి ఈ అబద్ధపు మాటలు ఇతరులను గాయపరుస్తాయి. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, ఉపవాసాలు ఉంటున్నాడు, పెద్ద ఎత్తున దాన ధర్మాలు చేస్తున్నాడు, గొప్ప దాతగా మంచి పేరు సంపాదించాడు. కానీ అతని నోటి నుండి అన్నీ కూడా అబద్ధపు మాటలు. నోటి దురుసు ఎక్కువ. ఏదో ఒకటి ఇతరుల్ని అని, లేదా ఇతరుల మీద చాడీలు చెప్పి, లేదా ఇరుగు పొరుగు వారిని మనసు గాయపడే విధముగా వారికి ఇతరులకు మీద లేనిపోయినటువంటి మాటలు, అంటే అబద్ధాలు అయినటువంటి మాటలు చెప్పి వారిని బాధపెడుతూ ఉంటాడు. అట్టివాడు నరకములోనికి వెళతాడని ఈ యొక్క మత్తయి సువార్త 12:13 మనకు తెలియజేస్తూ ఉంది. కానీ ఒక వ్యక్తి ప్రార్థనలు చేస్తాడు, దాన ధర్మాలు చేస్తాడు, మరి మంచిగా భక్తిగా జీవిస్తాడు. ఇలా చేస్తూనే ఇతరులకు మరి మేలు చేసే విధముగా మరి పన్నెత్తి ఒక్క మాట కూడా అనకుండా, ఇతరుల యొక్క మనస్సును నొప్పించకుండా మరి అందరినీ చిరునవ్వుతో చక్కగా మాట్లాడుతూ ఉంటాడు. ఇతరుల మీద ఏ విధమైనటువంటి చాడీలు కానీ, అబద్ధాలు కానీ, కళ్ళలాడేటువంటి ఆ యొక్క మాటలు కానీ అతను మాట్లాడాడు. అందువలన అతడు మరి పరలోకములోనికి, స్వర్గానికి వెళతాడని మరి లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. అందుకనే మరి దేహంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా ఉదయాన్నే లేవగానే నాలుక దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటాయంట. తెలుసా మీకు ఈ విషయం? దేహంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా నాలుక దగ్గరికి వెళ్ళి ఉదయాన్నే మొరపెట్టుకుంటాయంట. తల్లి, నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు, దేవునికి భయపడుతూ ఉండు. నువ్వు చల్లగా ఉంటే మేము కూడా చల్లగా ఉంటాం. నువ్వు ఏమాత్రము తోలనాడి మాట్లాడినా, లేదా అబద్ధాలు మాట్లాడినా, లేదా కళ్ళలాడేటువంటి నాలుకను నువ్వు ప్రదర్శించిన, మేము ఆ రోజు హోనమైపోతాం. మా శరీరం అంతా గాయాలు, మా హృదయం అంతా గాయపరచబడుతుంది. కాబట్టి మేమంతా నీతోనే మరి ఏకమై ఉన్నాం. కాబట్టి నువ్వు దేవునికి భయపడుతూ ఆచితూచి ప్రయోజనకరమైనటువంటి మాటలను మాత్రమే నువ్వు మాట్లాడు. నువ్వు పౌరుషంగా మాట్లాడవద్దు, అబద్ధాలు మాట్లాడవద్దు, ఉపయోగం లేనటువంటి మాటలను నువ్వు అసలే మాట్లాడవద్దు అని చెప్పి ఆ నాలుకను గురించి, నాలుక దగ్గరికి వెళ్ళి ఇవన్నీ కూడా ప్రాధేయపడతాయని యొక్క ఉపమానం మనకి తెలియజేస్తూ ఉంది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి నాలుకను గురించి మనం చూడాలంటే ఈ యొక్క గ్రంథాలలో చక్కగా రాయబడి ఉంది. ఆది కాండములోను, 2వ రాజుల గ్రంథం 1:10 సామెత గ్రంథం 13:3, సామెత గ్రంథం 21:23, శరాపుతుడేసు జ్ఞాన గ్రంథములో, కీర్తనలలో, ఉపదేశకులలో, సామెతలలో, బైబిల్ గ్రంథం అంతటా కూడా మరి యొక్క నాలుకను గురించి చక్కగా వ్రాయబడి ఉంది. అయితే దేవునికి నచ్చనటువంటి నాలుకలు మరి గ్రంథంలో చాలా ఉన్నాయి. మొట్టమొదటిది ఈరోజు మనం అనుకున్నది అబద్ధములాడేటువంటి నాలుక. అది దేవునికి ఇష్టం లేదు. అసహించుకుంటున్నాడని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. ఎందుకనంటే అబద్ధములాడేటువంటి నాలుక వలన అనేక విధమైనటువంటి నష్టాలు జరుగుతాయి. నాలుకలు మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో పొగిడే నాలుక ఉంది, గర్వపు నాలుక ఉంది, పొగరబోతు నాలుక ఉంది, వాడి కలిగినటువంటి నాలుక ఉంది, మరి కొండెములాడేటువంటి నాలుక ఉంది, శపించేటువంటి నాలుక ఉంది, చెడు మాట్లాడేటువంటి నాలుక ఉంది, చాడీలు చెప్పేటువంటి నాలుక ఉంది, ఫిర్యాదులు చెప్పేటువంటి నాలుక ఉంది. ఇట్లా అనేకమైనటువంటి నాలుకలు గ్రంథంలో మనం చూడవచ్చు. కానీ దేవుడు మెచ్చినటువంటి నాలుకలు కూడా గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఏమిటి అంటే ఈ తగ్గించుకునేటువంటి నాలుక, దీనత్వము కలిగినటువంటి నాలుక, సుబుద్ధి కలిగినటువంటి నాలుక, ప్రార్థించేటువంటి నాలుక, ప్రోత్సహించేటువంటి నాలుక, సహకరించేటువంటి నాలుక, సత్యమును పలికేటువంటి నాలుక,
చక్కని మాటలను పలికేటువంటి నాలుక, దీవించేటువంటి నాలుక, పవిత్రమైనటువంటి నాలుక, అభినందించేటువంటి నాలుక, ఇలాంటి నాలుకలు అనేకమైన గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. అందుకనే మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడాలి. మనము ఎవరితో మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎక్కడ మాట్లాడుతున్నాం, ఏ పరిస్థితుల్లో మాట్లాడుతున్నాం అనేటువంటి ఆ యొక్క విజ్ఞతను కలిగి మాట్లాడాలని ఈ యొక్క పఠనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఎందుకనంటే నాలుక మరి శక్తి గలదని మనం ఆలోచించాలి. ఈ నాలుకతోనే మరి మేలు రకమైనటువంటి మాటలు మనం మాట్లాడగలగాలి. గౌరవం కలిగించేటువంటి మాటలు మనం మాట్లాడాలి. దేవుని యొక్క సహాయం కొరకు నాలుకను మనము వాడుకోవాలి. ఎందుకనంటే ఈ యొక్క నాలుక ద్వారా వచ్చేటువంటి మాటల ద్వారానే అనేకమైనటువంటి అద్భుతాలు ప్రభువు చేసి ఉన్నారు. కాబట్టి ప్రభువు ఇష్టపడేటువంటి నాలుకలు ఉన్నాయి, ప్రభువుకి ఇష్టమలేనటువంటి నాలుకలు కూడా ఉన్నాయి. ఇష్టమలేనటువంటి నాలుకలో మరి అబద్ధములాడేటువంటి నాలుకంటే దేవుడు అసహించుకుంటూ ఉన్నాడు. అబద్ధమాడితే ఏం జరుగుతూ ఉంది? అబద్ధమాడితే ఏం జరుగుతూ ఉంది? నువ్వే నష్టపోతావు. నువ్వు ఆడినటువంటి అబద్ధము ద్వారా నువ్వే నష్టపోతావు. ఒకరోజు ఒక నగరానికి ప్రయాణం చేస్తూ ఆ రైల్వే స్టేషన్కి ఒక వ్యక్తి చేరుకుంటే ఆ ట్రైన్ ఎక్కుదాం అనుకున్నప్పుడు ఆ బోగీలన్నీ కూడా జనముతో నిండిపోయి ఉన్నాయి. ఇతను లోపలికి వెళ్ళాడు. అసలు నేను కూర్చోటానికి స్థలము లేదు, పడుకోవటానికి కూడా స్థలము లేదు. ఏం చేయాలి అని ఆలోచన చేసి దుర్బుద్ధితో అబద్ధములాడేటువంటి నాలుకతో ఏమన్నాడంటే, ఒక్కసారిగా ఈ ట్రైన్లోకి పాము వచ్చింది అన్నాడు. గబగబాతను ఆ ట్రైన్ది కిందకి పరిగెత్తుకుంటా కిందకు వచ్చేసరికి అందరూ కూడా పాము వచ్చిందని భయపడుతూ ఆ బోగిలో ఉన్న వాళ్ళందరూ కిందకు వచ్చేసారు. వచ్చి వేరే 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 బోగీలు ఎక్కేశారు. అప్పుడు వీడి లోపలికి వెళ్ళి, బోగి అంతా ఖాళీ అయిపోయింది కదా, వీడు లోపలికి వెళ్ళి పై అరలో పడుకున్నాడు చక్కగా. వాడు అనుకుంటున్నాడు, నేను ఆడినటువంటి ఈ అబద్ధము ద్వారా వీళ్ళందరినీ కూడా బయటికి పంపించేశాను. ఈరోజు నాకు ప్రశాంతముగా ఈ రాత్రంతా పడుకోవటానికి చక్కని వసతి దొరికింది. తెల్లవారేసరికి నేను హైదరాబాదు చేరుకుంటాను అని ఆలోచన చేస్తూ ఆ యొక్క నిద్రలోనికి వెళ్ళిపోయాడు. ఇంకా కొద్దిసేపటికి ట్రైన్ బయలుదేరుతుందనగా ఈ వార్త, పాము వచ్చింది అన్నటువంటి వార్త ఈ జనాలు అనుకుని ఆ పక్కకి అరుచుకుంటా పక్క బోగిళ్ళకి వెళ్ళిపోయేసరికి ఈ వార్త ఎవరికి తెలిసింది? ఆ యొక్క టీసీ గారికి తెలిసింది. వెంటనే ఆయన వచ్చి ఏంటయ్యా మీరందరూ ఇటు వెళ్ళిపోతున్నారు ఏంటంటే, ఈ ట్రైన్లోకి పాము వచ్చిందంటండి అన్నారు. ఎవరన్నారు? ఒక ఆయన చూశాడంటండి, ఆయన చెప్పాడు అన్నారు. ఓ అలాగా, అయితే వెళ్ళిపోండి, పక్కకి వెళ్ళిపోండి, పాము రావటం వల్ల ప్రమాదం కదా, కాబట్టి మీరు పక్కకి వెళ్ళిపోండి అని వెంటనే ఆయన ఏం చేశాడంటే ఆ బోగీని ట్రైన్ నుంచి విడిపించాడు. ఆ లింక్ తీసేసి ఆ తగిలించేటువంటి ఆ పెట్టి యొక్క లింక్ని బోగి యొక్క తగిలించిన లింక్ని తీసివేసిన తర్వాత రైలుకి సిగ్నల్ ఇచ్చాడు. ఆ రైలు ఏం చేసిందంటే రైలు నెమ్మదిగా బయలుదేరి వెళ్ళిపోయింది. ఈ పెట్టి ఆ బోగీల నుంచి తొలగించబడింది. ఎందుకంటే ఇందులో పాము ఉన్నది కాబట్టి తొలగించబడింది. తెల్లవారిపోయిన తర్వాత వాడు నిద్రలోంచి మేల్కొని వెంటనే నేను హైదరాబాద్ వచ్చేసాను కదా అని చెప్పి హాయిగా నిద్ర పట్టింది. హైదరాబాద్ వచ్చేసానని లేచి కళ్ళు తెరుచుకుని చూస్తే అది ఎక్కడుంది? ఎక్కినటువంటి స్థలంలోనే ఉంది. అప్పుడు అడిగాడు ఆయన, అదేంటయ్యా హైదరాబాద్ బయలుదేరే ట్రైన్ కదా, ఇది ఎందుకు ఆగిపోయిందంటే ఇందులో రాత్రి ఒక ఆయన పామును చూశాడంటయ్యా, ఆ పాము ఇందులో ఉంది, అందుకని రైల్వే వాళ్ళు ఏం చేశారంటే ఈ పెట్టిని వదిలిపెట్టి మిగిలినటువంటి ట్రైను హైదరాబాదు
వెళ్ళిపోయింది. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఆడినటువంటి అబద్ధం ద్వారా నీకే నష్టం జరుగుతూ ఉంది. అందుకనే ప్రభు ఏమంటున్నాడంటే, కళ్ళలాడేటువంటి నాలుకను, అబద్ధములాడేటువంటి నాలుకను దేవుడు అసహించుకుంటున్నాడని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అపోస్తుల కార్యాలు చూడండి. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. 3వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు పేతురు వానితో, అననీయ, నీవు ఆస్తిని అమ్మగా వచ్చిన పైకములో కొంత భాగమును దాచుకొని పవిత్రాత్మను మోసపుచ్చుటకు నీ హృదయము ఎలా సైతానుకు స్వాధీనపరిచితివి? నీవు ఆస్తిని అమ్మక పూర్వము అది నీ సొంతమే కదా. అమ్మిన పిమ్మట వచ్చిన పైకము నీ ఆధీనమే కదా. మరి నీ హృదయము ఇట్లు చేయ నిర్ణయించితివేళ నీవు మనుష్యులతో కాదు దేవునితో అబద్ధమాడి ఉన్నావు అని పలుకగా, అది విన్న అననీయ నేల కూలి ప్రాణములు విడిచెను. దీనిని వినిన వారందరూ భయముతో నిండిపోయిరి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క లేఖన భాగాలు మనం చూసినట్లయితే ఇక్కడ ఏం జరిగింది? దేవుడే అంటున్నాడు, నువ్వు ఎవరితో, మనుషులతో కాదు, నువ్వు దేవునితో అబద్ధమాడావు అని ప్రభు ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అందువలన ఏం జరిగిందైనా మరి అననీయ నేల కూలి ప్రాణములు విడిచెను. ఈ అబద్ధము ద్వారా జరిగినటువంటి నష్టాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అతను ప్రాణాలు కోల్పోయాడు. శిక్షింపబడతారని వాక్యంలో చక్కగా లేఖనాలు. కాబట్టి నీ హృదయము అబద్ధాలకు నిలయముగా ఉండకూడదు. ప్రభు అదే మనకి తెలియజేస్తూ ఉన్నాడు. నీ నాలుక అబద్ధాలు చెప్పేటువంటి నాలుకగా ఉండకూడదు. ఒకవేళ ఉన్నట్టయితే అది నీకు శిక్షగా మారుతూ ఉంది, అది నీకు నష్టాన్ని చేకూరుస్తుందని లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. అలాగే సిరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథం మనం చూసినట్లయితే చూడండి. సిరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. కళ్ళలాడువారు, అపనిందలు పుట్టించువారు, శాపగ్రస్తులు. అబద్ధాలాడేటువంటి వారు ఏమవుతారంట? శాపగ్రస్తులు అవుతారంట. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, అట్టివారు శాంతియుతముగా జీవించు వారిని అనేకులను నాశనము చేదురు. అబద్ధాలు వాళ్ళకి చెప్పవలసినవి వాళ్ళకి, వీళ్ళకి చెప్పవలసినవి వీళ్ళకి లేరా? చెప్పేవాళ్ళు లేరా? లేనిపోని మాటలు, ఒక వ్యక్తి మీద అసూయ పుట్టి లేదా ఒక వ్యక్తిని చూసి ఓర్చుకోలేక ఇతని మీద అనేకమైనటువంటి అబద్ధాలు ఇతరులకు చెప్తూ ఉంటారు. అవి వాటిని నమ్మేస్తూ ఉంటారు వాళ్ళు. చూసారా? అతను ఎంతో శాంతి సమాధానములతో జీవిస్తున్నటువంటి వ్యక్తి మీద అనేకమైన అబండాలు, అనేకమైన నిందలు, అనేకమైన అబద్ధాలు ఇతరులకి చెప్పటం వలన అతడు మరి ఇతరుల యొక్క ఆ యొక్క సూటిపోటి మాటల వలన, ఆ అబద్ధపు మాటలు నమ్మినటువంటి వారందరూ కూడా మరి ఏం చేస్తారు? ఇతరుని ఇబ్బంది పెడుతూ ఉంటారు. వాక్యం మనకి స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఈ అబద్ధాలైనటువంటి నాలుక చూసారా, ఇది ఎంతో హానికరమని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. మరి నీ నాలుక ఎలా ఉంది? ఒకసారి ప్రశ్న వేసుకో. నీవు అబద్ధాలు మాట్లాడుతున్నావా? అబద్ధాలు ఇతరులకు నువ్వు చెప్తూ ఉన్నావా? నీవు మాట్లాడినటువంటి అబద్ధాల వలన ఎంతమంది, ఎన్ని కుటుంబాలు, ఎంతమంది మరి ఆ యొక్క బాధను అనుభవిస్తూ ఉన్నారో నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ నీది అబద్ధాలు చెప్పేటువంటి నాలుకైతే, కళ్ళలాడేటువంటి నాలుకైతే, ఏ రోజు నుంచి నీ నాలుక యొక్క స్థితిని నువ్వు మార్చుకోవాలని ప్రభు తెలియజేస్తున్నాడు. నీ నాలుకను ప్రభు అసహించుకుంటున్నాడు, నీ నాలుకను ప్రభువు యావగించుకుంటున్నాడని లేఖనం మనకి ఈరోజు జ్ఞాపకపరుస్తూ ఉంది. కాబట్టి నీ నోటిని నీవు అదుపులో పెట్టుకోవాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. సామెతల గ్రంథము చూడండి. సామెతల గ్రంథం మనం చూసినట్లయితే 21వ అధ్యాయము 23వ వచనం మనం చూసినట్లయితే, నోటిని అదుపులో పెట్టుకునేవాడు ఆపదల నుండి తప్పించుకొనను.
ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే మరి నోటిని అదుపులో పెట్టుకోవాలి. నోటిని అదుపులో పెట్టుకోవడం అంటే ఏంటి? నోటిలో ఏముంది? నాలుక ఉంది. నీ నాలుకను అదుపులో పెట్టుకోవాలి. ఏది పడితే అది మాట్లాడకూడదు, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడకూడదు, ఎలా పడితే అలా మాట్లాడకూడదు, వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడకూడదు, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకూడదు, ఎదట మంచిని కించుపరిచేటువంటి మాటలు మాట్లాడకూడదు, ఎదటవానికి హాని జరిగించేటువంటి మాటలు మాట్లాడకూడదు. అదే నువ్వు నోరుని అదుపులో పెట్టుకోవడం అంటే. అబద్ధాలు, ఒకరి మీద ఒకరికి అబద్ధాలు చెప్పటం, ఈ వ్యక్తి ఎలా, కానీ వాస్తవంగా అతను చాలా మంచి వ్యక్తి, కానీ ఇతని మీద ఉన్నట్టు ఈర్ష్య చేత, ఇతని మీద ఉన్నట్టు ద్వేషము చేత, ఇతని మీద ఉన్నట్టు అసూయ చేత నువ్వేం చేస్తున్నావంటే అతని మీద అబద్ధాలు చెబుతూ ఉన్నావు. ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వెవరైనా ఇతరుల మీద అబద్ధాలు చెప్పి ఉన్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. వాక్యమైనటువంటి దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి నీవు ఒక్కసారి నీ నాలుకని గురించి ఒకసారి పరిశీలన చేసుకో. నీ నాలుక ఎలా ఉంది? నీ నాలుక పవిత్రముగా ఉందా? పరిశుద్ధముగా ఉందా? లేదా నువ్వు కళ్ళలాడేటువంటి నాలుక, లేకపోతే అబద్ధాలు చెప్పేటువంటి నాలుక? ఒకవేళ అబద్ధాలు చెప్పేటువంటి నాలుకగా నువ్వు ఉన్నట్లయితే ఇదిగో నాశనము తప్పదని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. టర్కీ దేశంలో కొంగలుంటాయి. టర్కీ కొంగలు అంటారు. ఈ కొంగలు ఎగిరేటప్పుడు శబ్దం చేస్తాయి. ఆ నోటి నుంచి శబ్దం వస్తాయి. ఆ శబ్దం వస్తేనే అవి ఎగరగలుగుతాయి. ఆ శబ్దం రాకపోతే అవి ఎగరలేవు. అందుకని అవి శబ్దం చేసుకుంటా ఎగురుతూ ఉంటాయి. అప్పుడు శబ్దం చేస్తున్నప్పుడు ఎటువైపున ఎగురుతున్నాయో మనకు అర్థమవుద్ది. ఎందుకంటే టర్కీ కొంగ ఎగురుతున్నప్పుడు అరుచుకుంటూ వెళ్తుంది అనుకోండి. వెళ్తున్నప్పుడు ఆ అరుపు ఎటువైపు నుంచి అయితే మనకు వినపడుతుందో, ఇదిగో ఇటువైపు ఈ కొంగ వెళుతుంది అని మనకు తెలుస్తుంది. అప్పుడు దానిని పట్టుకుని తినటానికి డేగలు శబ్దాన్ని బట్టి ఈ వైపున టర్కీ కొంగ ఉంది అని చెప్పి ఆ శబ్దాన్ని బట్టి ఆ దిశగా వచ్చి ఆ కొంగల్ని పట్టుకుని తినేస్తాయి, చంపేస్తాయి, ఆహారంగా మలుచుకుంటాయి. అందుకనే తెలివిగా ఆ కొంగలు ఏం చేస్తాయంటే తన నోటిని అదుపులో పెట్టుకుంటాయి అంట. ఎలా అదుపులో పెట్టుకుంటాయి? ఆ ఎరుపు రాకుండా అదుపులో పెట్టుకుంటాయి. అందుకని చక్కగా చిన్న నోరు పట్టేంత ఒక రాయిని తీసుకుని ఆ రాయిని నోట్లో పెట్టుకుని ఎగురుతాయి అంట. అప్పటిక శబ్దం అనేది రాదు. చూసారా? తన నోటిని అదుపులో పెట్టుకోవటం వలన అది సురక్షితముగా జీవిస్తూ ఉంది. అందుకని ప్రభు మనకి నోటిని అదుపులో పెట్టుకున్నవాడు ఆపదల నుండి తప్పించుకొనును. కళ్ళలాడేటువంటి వాడు, అబద్ధాలు చెప్పేటువంటి వాడు, జగడములు ఆడేటువంటి వాడు నాలుకలు బట్టి వాడు శాపగ్రస్తుడవుతాడంట. వాడి అబద్ధమే వాడికి శాపగ్రస్తముగా తయారవుతుందని ప్రభు ఈరోజు వాక్యంలో మనకి తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ నాలుక అనేది జీవ మరణాలకు మరి నాలుక యొక్క ఆధీనములో ఉంది. మన కుటుంబాలు మనం చూస్తూ ఉంటాం, ఇరుగు పొరుగు కుటుంబాలు, మరి ముఖ్యంగా స్త్రీలలో మనం చూస్తూ ఉంటాం. ఈ స్త్రీలు కొంతమంది ఈ అబద్ధపు నాలుకను కలిగి ఉంటారు, కళ్ళలాడేటువంటి నాలుకను. వీళ్ళు ఏం చేస్తారంటే వేరే స్త్రీల మీద మరి అబద్ధాలు చెప్తూ ఉంటారు. వాళ్ళ అత్తగారికి, వాళ్ళ మామగారికి, లేదా వాళ్ళ బావగారికి, వాళ్ళ వదిన గారికి, లేదా అన్నయ్య గారికి, ఇట్లా రకరకాల బంధుత్వాల వారికి వీళ్ళు ఏం చేస్తారంటే లేనిపోయినటువంటి అబద్ధాలు చెప్తారు. ఈ అబద్ధాలు వారు నమ్ముతారు. నమ్మి వారి యొక్క కుటుంబ జీవితమే కూడా నాశనం అయిపోతుంది. నువ్వు మాట్లాడేటువంటి అబద్ధం వలన ఒక కుటుంబం అనేది నాశనం అయిపోతూ ఉంది. కాబట్టి నీ నాలుకను అదుపులో పెట్టుకో, అప్పుడు నీవు జీవిస్తావు, లేదంటే నువ్వు శిక్షింపబడతావు అని దేవుడు మనకి సూటిగా వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యంలో మనం చూసినట్లయితే మరి ఈ యొక్క దేవుడు అసహించుకునేటువంటి వాటిలో మరి కళ్ళలాడేటువంటి నాలుక, అబద్ధములాడేటువంటి నాలుకని గురించి ప్రభు ఈరోజు మనకి తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి లేఖనాల్లో మనం చూసినట్లయితే మరి ఇక్కడ కీర్తనలో రాయబడింది చూడండి. కీర్తనల గ్రంథము
12వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. నరులందరూ కల్లలాడుచున్నారు, ఒకరితోనొకరు అబద్ధములాడుచున్నారు, వారి మాటలు ముఖస్తుతులతో నిండి ఉన్నవి. ప్రభు, నీవు ముఖస్తుతులు చేయవారి పెదవులను, గొప్పలు చెప్పువారి నాలుకలను కోసివేయుము. మా శక్తి మా నాలుకలోనే ఉన్నది, మా పెదవులతో మేము ఏమైనా పలికెదము, మమ్ము వారించువారెవరు అని వారు భావించుచున్నారు. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ వాక్యంలో ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. చూడండి, ఇక్కడ మరి నాలుకను గురించి మాట్లాడుతూ నరులందరూ కల్లలాడుచున్నారు. అబద్ధం ఆడనటువంటి వ్యక్తి ఎవరో కూడా మనకి కనబడతల. రోజుకి 7 సార్లు అబద్ధం ఆడతామంట మనం. ఉదయం లేచిన దగ్గర సాయంత్రం వరకు మనము అబద్ధాలు ఆడుతూ ఉంటామంట. 7 అబద్ధాలు, కనీసం 7 అబద్ధాలు ఆడతారంట. ఒకరితోనొకరు అబద్ధములాడుచున్నారు, వారి మాటలు ముఖస్థుతులతో నిండినవి. కేవలం ముఖస్థుతి కోసమే. హృదయం అంతా కూడా అబద్ధాలకు నిలయముగా ఉందని ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే, ప్రభు నీవు ముఖస్థుతులు చేయవారి యొక్క పెదవులను, గొప్పలు చెప్పి వారి యొక్క నాలుకలను కోసివేయము. వాక్యం ఎంత స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉందో చూడండి వాక్యంలో. కాబట్టి అందరూ కూడా అబద్ధములాడుచున్నారంటుంది. మరి అబద్ధం ఆడనటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? అబద్ధం ఆడేటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? ప్రభు మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. కొంతమంది వారి యొక్క మాటల్లో అబద్ధాన్ని మరి నాలుక చివరి త్వరగా మాట్లాడతారు అబద్ధం. కానీ వినినటువంటి వారు ఇది అబద్ధమా నిజమా అని కనిపెట్టగలిగినటువంటి ఆలోచన కలిగినటువంటి వారు కూడా ఉంటారు. ఒక చోటంట 3 ఎలుకలు ఉన్నాయంట. 3 ఎలుకలు ఉన్నాయి. ఈ ఎలుకలు ఒకదానికొకటి చెప్పుకుంటున్నాయి. ఏం చెప్పుకుంటున్నాయి అంటే, నాకు చాలా బలం ఉంది, నన్ను చంపాలని మా ఇంటి యజమాని 1 కిలో ఎలుకల మందు పెట్టాడు, నేను అదంతా తినేశాను, అయినా నాకేం కాలేదు అని చెప్పిందంట ఒక ఎలుక. అది ఎంత పచ్చి అబద్ధమో చూడండి. 2వ ఎలుక అందంట, నేను ఒకసారి బోన్లో చిక్కుకున్నాను, ఆ ఇనుప తీగలను నా నోటితో కొరికేసి ముక్కలు ముక్కలు చేసి తప్పించుకు వచ్చేసానందంట. ఇది ఇంకెంత పచ్చి అబద్ధమో చూడండి. 3వ ఎలుక అందంట, నేను వెళ్ళి, మీరు ఎలాగే మాటలు చెప్పుకుంటా ఉండండి, నేను వెళ్ళి నా పెంపుడు పిల్లితో ఆడుకోవాలందంట. ఇది ఇంకా పచ్చి అబద్ధం. చూసారా, ఒకరికొకరు లేనిపోయినటువంటి గొప్పల కోసం ఎన్ని అబద్ధాలు చెప్తున్నారో చూడండి. అందుకనే ఇలాంటి అబద్ధాలు చెప్పేటువంటి నాలుకలను దేవుడు ఏం చేస్తాడంట? కోసివేస్తాడంట. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి వాక్యం మనకి స్పష్టంగా హెచ్చరిక చేస్తూ ఉంది. ఈనాటి వాక్యంలో మనం చూసినట్లయితే మరి కల్లలాడేటువంటి నాలుక, అబద్ధాలాడేటువంటి నాలుకను గురించి ప్రభువు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ నాలుక మనకేం తెచ్చిపెడుతుందంట? అవమానాలను తెచ్చిపెడుతుంది. అబద్ధములు ఆడటం వలన నీకు గౌరవం తగ్గిపోతుంది, నీకు విలువ తగ్గిపోతుంది, నీకు సమాజంలో విలువ అంటూ ఉండదు. వీడన్ని అబద్ధాలు చెప్తాడురా అని నీకు హీనమైనటువంటి స్థితి నీకు ఏర్పడతా ఉంది. ప్రజలలో నీకు ఆదరణ అనేది ఉండదు. అలాగే దేవుని వద్ద కూడా ప్రజలు ముఖస్థుతి కోసము నిన్ను ఆదరిస్తారేమో,
ఆ కాసేపు నీతో గడపటానికి కోసము, ముఖస్థుతి కోసము నీతో గడుపుతారేమో. కానీ తరువాత ఏం చేస్తారమ్మా? వారు నిన్ను అసహ్యించుకుంటారు. మనుషులే కాదు, దేవుడు కూడా ఇదిగో అబద్ధములాడేటువంటి నాలుకను, కళ్ళాడేటువంటి నాలుకను, చాడీలు చెప్పేటువంటి నాలుకను అసహ్యించుకుంటాడని, ఏవగించుకుంటాడని ప్రభు ఈరోజు లేఖనాల్లో మనకి తెలియచేస్తూ ఉన్నాడు. అందుకనే సిరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథం ఒకసారి చూద్దాం. సిరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథంలో చూసినట్లయితే 28వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంది. కత్తివాతపడి చాలామంది చచ్చరి, కానీ నాలుక వాతబడి చచ్చిన వారింకా ఎక్కువ. చూసారా? కత్తి కన్నా నాలుక పదునైనదని ప్రభు ఇక్కడ మనకు సెలవిస్తూ ఉన్నాడు. కత్తితో చంపినటువంటి వారి కన్నా నాలుకతో చచ్చిపోయినటువంటి వారే ఎక్కువ మంది అంట. అంటే నాలుకతో నువ్వు మాట్లాడేటువంటి మాటలు, కళ్ళలాడేటువంటి మాటలు, తగాదాలు పెట్టేటువంటి మాటలు, చూసారా? మరి నువ్వు వాడినటువంటి అబద్ధాలు చెప్పి అనేక మందిని నువ్వు హింసించావు. మరి వారి యొక్క జీవితాలని పాడు చేసినటువంటి వాడు అవుతావు. అందుకని పెట్టెకు తాళం వేసినట్లుగా నీ నోటికు తాళము వేయాలి. 21వ వచనం చూడండి. అది తెచ్చిపెట్టు చావు ఘోరమైనది, నాలుక కంటే పాతాళ లోకము మెరుగు. అబద్ధములాడేటువంటి నాలుక ఏం చేస్తుందంట? అది ఘోరమైనటువంటి చావుని తీసుకొస్తుందంట. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు వాక్యమైనటువంటి నీ ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ నాలుక ఎలా ఉంది? నీ నాలుకతో నువ్వు ఎలా మాట్లాడుతూ ఉన్నావు? అది నీకు ఘోరమైనటువంటి అబద్ధాలాడే నాలుక అయినట్లయితే అది నీకు ఘోరమైనటువంటి స్థితిని తీసుకొస్తుంది. ఎంత ఘోరం అంటే అది దీనికన్నా పాతాళమే బెటర్ అంటున్నాడు దేవుడు ఇక్కడ. అబద్ధములాడేటువంటి నాలుక భక్తులను జయించలేదంట. దాని మంటలు వారిని తాకజాలవు. భక్తుల దగ్గరికి వెళ్ళదు. అబద్ధాలాడేటువంటి మాటలు నువ్వు 10 మందిలో ఉండి అనేకమైన అబద్ధాలు నువ్వు చెప్తూ ఉంటే 10 మంది కూడా నీ మాటలు వారికి చేరవు. వారి హృదయానికి, వారి మనసుకు, వారి యొక్క ఆలోచనకు నీ మాటలేవి కూడా నచ్చవు. నువ్వు అటు పక్కకి వెళ్ళగానే వాడు అలాగే వాగుతాడు. ఆడి మాటలు అని చెప్పేయన్ని అబద్ధాలే. వాడికి విలువ లేదు. ఇక సమాజంలో విలువ లేదు. మొన్న ఈ మధ్య ఒక చిన్న సన్నివేశం జరిగినది జ్ఞాపకం వచ్చి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు. నాకు బాగా తెలిసినటువంటి వ్యక్తి. అయితే అతనికి బాగా తెలిసినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒకరోజు నాకు అనుకోకుండా కలిసినప్పుడు ఒక అర్ధగంట సేపు అక్కడ కూర్చుని మంచి చెడులు మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆ సమయంలో ఆయన చెప్పినటువంటి మాటలు, ఒక మాట తర్వాత ఒక మాట వెళ్తూ ఆయన చెప్పాడు. ఏమండి, పలానా వ్యక్తి మీకు తెలుసు కదా? తెలుసు. ఆయన నాకు కూడా తెలుసండి. ఆయనకి మరి 11 ఎకరాల మామిడి తోట ఉందంట. ఎక్కడ ఆగిరిపల్లిలో 11 ఎకరాల మామిడి తోట ఉంది. దాని చుట్టూ ఫెన్సింగ్ వేశాను. ఒక కుటుంబాన్ని తీసుకెళ్ళి అక్కడ తోటను పని చేయడానికి పెట్టాను. అలాగే విజయవాడలో ఒక కంపెనీ, ఒక మిషనరీ ఉన్నటువంటి చిన్న కంపెనీ ఒకటి ఉంది. దాన్ని కూడా నేను ఏర్పాటు చేసి ఉన్నాను. దానిని ఏం చేశానంటే మరి అక్కడ ఒక వ్యక్తికి బాధ్యత అప్పగించాను. దాని పక్కన ఇంకా ఖాళీ స్థలం ఉంది. అందుకని ఆ ఫ్యాక్టరీ కూడా తీసివేసి అది కలిపి ఒక అపార్ట్మెంట్ కడదాం అనుకుంటున్నాను. అవి కూడా కట్టి రెంటలకి ఇచ్చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తూ ఉన్నాను అని చెప్పాడంట. ఇదే విషయాన్ని ప్రస్తావన వచ్చి నన్ను అడిగితే నాకు బాగా తెలిసినటువంటి వ్యక్తి, వాళ్ళ కాదు 30 సంవత్సరాల నుంచి తెలిసినటువంటి వ్యక్తి.
అతనికి ఏ విధమైనటువంటి మామిడి తోట కానీ, ఏ విధమైనటువంటి స్థలము కానీ, ఏ విధమైనటువంటి ఫ్యాక్టరీ కానీ ఏమీ లేవు. అయితే అతనికి మరి ఇవన్నీ ఉన్నాయి అని చెప్పినప్పుడు అతనికి చాలా విలువిచ్చాడు ఆయన. కానీ అతను ఆయనకి చెప్పాడన్న సంగతి నాకు తెలియదు. నన్ను అడిగినప్పుడు నేనున్న వాస్తవాన్ని నేను ఆయనకి చెప్పినప్పుడు ఆయన చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఆయన చెప్పాడు. ఆ అబద్ధములు ఆడటం వలన నీకు వచ్చినటువంటి మేలేమైనా ఉందా? లేదు. కానీ అతను నీ నిజస్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత నీకు విలువ తగ్గిపోతూ ఉంది. అందుకనే ప్రభు అంటున్నాడు, మనుషుల వలనే కాదు దేవుడు కూడా నిన్ను అసహించుకుంటున్నాడని ఈరోజు లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. అవమానం తెచ్చిపెడుతుంది, నిందలు తెచ్చిపెడుతుంది, హేళన చేయబడతావు. మరి నువ్వు ఇతరుల చేత నిందించబడతావు. నీ ముఖం మీద అనలేకపోయినా ప్రక్కన ఇద్దరు స్నేహితులు కలిసినప్పుడు వీడు అబద్ధాలు ఆడతాడరా, వీడు చెప్పిన దాంట్లో ఏది కూడా నిజం ఉండదురా అని నీకు విలువ అనేది తగ్గిపోద్ది. పైగా అవమానానికి నువ్వు గురవుతావు. అందుకనే ప్రభు ఈరోజు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లేఖనాల్లో మరి మనం చూసినట్లయితే మరి అసహించుకునేటువంటి వాటిల్లో గర్వపు చూపు ఒకటైతే, రెండవది కళ్ళలాడేటువంటి నాలుక. కళ్ళలాడేటువంటి నాలుక అంటే అబద్ధములాడేటువంటి నాలుక. అందుకని ఈ సమయంలో మరి వాక్యమైనటువంటి మన నాలుక ఎలాంటిదో ఒకసారి పరిశీలన చేసుకొని మరి దేవునికి ఆశీర్వాదకరముగాను మరి దేవుని యొక్క ఆశీస్సులు పొందే విధముగాను మన నాలుకను మరి సిద్ధపరచుకోవాలి, మార్చుకోవాలి. మన పరిస్థితి, మన మాటలను మన నోటికి తాళం వేసుకునే విధంగా మనము అవమానము అపకీర్తి కలిగినట్లుగా జీవించకుండా మరి దేవుని గురించి మరి ధ్యానించేటువంటి మన నోటి నుంచి మంచి మాటలు వచ్చినట్లుగా మరి ప్రభువు మెచ్చేటువంటి నాలుక కలిగి ఉండే విధంగా మనము జీవించాలని ఈరోజు లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. నీ యొక్క నాలుకని నువ్వు మార్చుకుంటాను, నీ చేతిలోనే ఉంది. అది ఎవరో నీకు ఇచ్చేటువంటిది కాదు. ఆ నాలుకని నీ చేతిలోనే నువ్వు ఎలా మార్చుకోవాలంటే అలాగే మార్చుకోవచ్చు. ప్రభు ఈరోజు మనకు చెప్తున్నాడు, నువ్వు అలాగే ఉన్నట్లయితే నిన్ను అసహించుకుంటున్నాడు దేవుడు. అలా కాకుండా నీవు దేవుడు ఇష్టపడే విధముగా నీ నాలుక యొక్క స్థితిని నీవు మార్చుకుని ప్రభు యొక్క మన్ననలు పొందాలని ఈరోజు లేఖనాలు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాయి. ఎందుకనంటే ఈ యొక్క నాలుక ద్వారానే సమస్తమైనవి కూడా ఇమిడి ఉన్నాయి. ఈ నాలుకే నీకు మంచి పేరు తెచ్చిపెడుతుంది. ఈ నాలుకే నీకు శాశ్వతమైన జీవాన్ని ఇస్తుంది. ఈ నాలుకే నీకు శిక్ష నుండి తగ్గిస్తూ ఉంది. ఈ నాలుకే నీకు స్వర్గానికి చేరుస్తూ ఉంది. ఈ నాలుకే నిన్ను పరలోకానికి చేరుస్తూ ఉంది. ఈ నాలుకలోనే శక్తి ఉంది. అందుకనే నీ నోటిని అదుపులో ఉంచుకో. నీ నోటిని అదుపులో ఉంచు. పెట్టెకు తాళం వేసినట్లే నీ నోటికి నోరు అనేటువంటి గదికి తాళం వేసుకోమని ప్రభువు తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథము 29వ అధ్యాయం 20వ వచనం చూస్తే నువ్వు ఎప్పుడు కూడా ఆతురతపడి మాట్లాడవద్దని ప్రభు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అలాగే ఇంకా మరి ఉపదేశకుల గ్రంథము 5వ అధ్యాయము 2-3 వచనాలు చేస్తే పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడు. విస్తారమైన మాటలు మాట్లాడినప్పుడు అందులో దోషం ఉంటుంది. అందుకనే ఆచి తూచి ఇది మంచా చెడా అని ఆలోచన చేసి వివేచన కలిగి జ్ఞానము కలిగి నువ్వు మాట్లాడాలని ఈరోజు లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. మరి సామెతల గ్రంథంలో మనం చూస్తే పెదవులు మూసుకొనినటువంటి వాడు బుద్ధిమంతుడు అంటున్నాడు. పెదవులు తెరిచినటువంటి వాడు కాదు. తెరిస్తే అబద్ధాలు ఆడతాం. నోరు తెరిస్తే అబద్ధాలు ఆడతాం. అలా కాకుండా ప్రభు ఏమంటున్నాడంటే పెదవులను కాచుకునేటువంటి వాడు అంటే మూసుకొనినటువంటి వాడు బుద్ధిమంతుడు. అంటే తక్కువ మాట్లాడేటువంటి వాడు బుద్ధిమంతుడని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. అందుకనే ప్రభువు మెచ్చినటువంటి నాలుకలాగా నీ నాలుక ఎలా ఉండాలంటే
తగ్గింపు నాలుక ఉండాలి. దీనత్వము కలిగినటువంటి నాలుకగా, ప్రార్థించేటువంటి నాలుకగా, ప్రోత్సహించేటువంటి నాలుకగా, సహకరించేటువంటి నాలుకగా, సత్యమును పలికేటువంటి నాలుకగా ఉండాలి. దీవించేటువంటి నాలుకగా, పవిత్రమైనటువంటి నాలుకగా, ఇతరులను అభినందించేటువంటి నాలుకగా ఉండాలి తప్ప ఇతరుల మీద చాడీలు, అబద్ధాలు, అసత్యము పలికేటువంటి నాలుకగా నీవు ఉండకూడదు. ఒకవేళ ఉంటే దేవుని యొక్క శాపానికి గురవుతావు. అననీయ పరిస్థితి ఏమైందో చూశారు అక్కడ. అదే విధముగా ఆ అబద్ధమే నీకు శాపనార్థం అవుతుంది. ఆ అబద్ధమే నీకు మరణ శిక్ష పడుతుంది. కాబట్టి అబద్ధములాడేటువంటి నాలుకలో నుంచి దేవుణ్ణి ప్రార్థించేటువంటి నాలుకలోనికి నువ్వు పరివర్తన చెందాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యమైనటువంటి బిడ్డలందరినీ కూడా దేవుడు ఎంతగానో దీవించాలని, మీరు మీ బిడ్డలను, మీ పశుపక్షాదులను, మీ కుటుంబంలోని సభ్యులందరినీ కూడా దేవుడు బహుగా దీవించాలని, వినిన వాక్య ప్రకారము మనము మనసు మార్చుకుని మరి మంచి నాలుకను కలిగి జీవించే విధముగా దేవుని యొక్క ఆశీర్వాదం పొందినట్లుగా మరి జీవించాలని మానాదుడు మీ కుమారుడు యేసుక్రీస్తు నామమును బట్టి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పిత, పుత్ర,